చిదంబరం. ఈ వీడియోలో చిదంబర రహస్యం అంటే ఏంటి, చిదంబరంకి ఎలా వెళ్ళాలి, అక్కడ రూమ్స్ ఎలాగా, ఫుడ్ ఎలాగా, ఖర్చు ఎంత అవుతుంది, చిదంబరం ప్రాముఖ్యత ఏంటో అన్ని తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్ గా చూడండి. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. ఇక్కడ పంచభూతాలలో ఒకటైన ఆకాశలింగం ఉంటుంది. ఆ పరమశివుడు తాండవం చేసిన ప్రదేశం ఇది. అది చూసి విష్ణుమూర్తి పులకించిపోయిన ప్రదేశం. ఈ గుడి 40 ఎకరాలలో నిర్మించారు. ఈ గుడిని నిర్మించింది చోళరాజులు. కానీ ఏ రాజు నిర్మించారో ఎటువంటి ఆధారాలు లేవు. ఈ గుడి నిర్మించిన కాలంని బట్టి 3వ కుతుంగ చోళ లేకపోతే మొదటి రాజేంద్ర చోళ కట్టించి ఉండొచ్చని చరిత్ర. మనిషి దేహమే దేవాలయం అని గుర్తు చేసేలా ఈ ఆలయాన్ని కట్టారు. మానవ శరీరంలోని నవరంధ్రాల ప్రతిబింబంగా ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఒక మనిషి రోజుకి 21,600 సార్లు ఊపిరి పీలుస్తాడనే లెక్క ప్రకారం దేవాలయం పైన 21,600 బంగారు రేకులు తాపడం చేశారు. అవి పెట్టడానికి వాడిన మేకులు 72,000. అది మనిషి శరీరంలో ఉండే నాడుల సంఖ్యకి సమానం. ఈ గుడిలో పొన్నాంబలం కొంచెం ఎడమ వైపుకి ఉంటుంది. అది మనిషి హృదయం ఉండే స్థలం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి. అది న-మ-శి-వ-య అని పంచాక్షరిని సూచిస్తుంది. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకి ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమనాలకు ప్రతీకలు, శివారాధన పద్ధతులు. ఇవి 64x64 దూలాలు సపోర్ట్ చేస్తుంటాయి. అంటే 64 కళలున్నాయని అర్థం. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. ఇలా ఈ గుడిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చిదంబరంలో ఉన్న తిల్లై నటరాజస్వామి కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని 8 ఏళ్లు రీసెర్చ్ చేసి సైంటిస్టులు చెప్పారు. ఎక్కడైనా శివుణ్ణి లింగ రూపం లేకపోతే విగ్రహ రూపంలో దర్శించుకుంటాం. కానీ చిదంబరంలో శివుడు 3 రూపాలలో భక్తులకి దర్శనమిస్తాడు. మొదటిది ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి రూపం. రెండవది చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం. ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం. పరమశివుడు కైలాసంలో శంకరాచార్యుల వారికి ప్రసాదించిన 5 శివలింగాలలో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అని స్థల పురాణం చెప్తుంది. అంటే సాక్షాత్తు పరమశివుడిచ్చిన లింగాన్నే మనం దర్శించుకుంటున్నాం. మూడవదే ఆ చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అంటే ఏమిటి? ఇక్కడ ప్రతి అభిషేకం తరువాత ఆ చిదంబర రహస్యం ఏంటో భక్తులకి చూపిస్తారు. లోపల ఒక గోడపై చక్రం ఉంటుంది. దాని ముందు బిల్వపత్రాలు వేలాడుతుంటాయి. అవి కనిపించకుండా తెరవేసి ఉంటారు. ఈ ఆలయంలో రోజుకి 5 అభిషేకాలు జరుగుతాయి. అభిషేకం తరువాత ఆ తెర తీసి భక్తులకి చూపిస్తారు. అక్కడ చక్రం మాత్రమే ఉంటుంది గోడపై. ఆ ప్రదేశాన్ని శివోహం భవ అని అంటారు. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం. ఇక్కడ లింగం ఉండదు. ఆకాశం అంటే అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. అంతటా ఉన్నాడు ఆ శివయ్య అని అర్థం. నటరాజస్వామి కుడివైపుగా విష్ణుమూర్తి గుడి ఉంటుంది. శివకేశవులిద్దరూ పక్క పక్కనే ఉన్నది ఈ గుడిలోనే. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువైన కథనం ఏంటంటే, ఒకసారి తన నృత్యం గొప్పదంటే తన నృత్యం గొప్పది అని శివపార్వతులిద్దరూ వాదోపవాదానికి దిగారు. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానికి న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువుని పిలిచారు. శివపార్వతుల మధ్య జరిగే నృత్యం చూడటానికి 3,000,000 దేవతలు వచ్చారు. శివపార్వతులు ఒకరికొకరు తీసుకోకుండా అందరూ మైమర్చిపోయేలాగా నృత్యం చేశారు. నటరాజస్వామి తన చెవి కుండలాన్ని కింద విడిచి తన కాలి బొటని వేలుతో తీసుకొని తిరిగి చెవికి పెట్టుకున్నాడు. పార్వతీదేవి స్త్రీగా అలాంటి భంగిమ పెట్టడం నాకిష్టం లేదని ఓటమిని ఒప్పుకుంది. అంతేకాని శివపార్వతులు ఇద్దరూ సరిసమానులే. ఆ సమయంలో పార్వతీదేవి రగిలిపోతూ ఉగ్రకాళిగా కొలువు తీరింది. ఈ నాట్య సభ జరిగింది స్వర్ణ సభలోనే. అక్కడే తూర్పు ముఖంగా శయన భంగిమలో గోవిందరాజస్వామి వారు నటరాజస్వామిని చూస్తున్న విధంగా ఉంటారు. చిదంబరం ఆలయం నుంచి కాళియమ్మన్ ఆలయం 1.5 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇక్కడికి కూడా వెళ్లి దర్శనం చేసుకోండి. ఇక్కడ కుంకుమని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. చిదంబరం వెళ్లాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచి డిఫరెంట్ డేస్ లో ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు పాసిబుల్ అయిన డే లో బుక్ చేసుకోండి. బట్ 2 months ముందరనే టికెట్ తీసుకోండి, లేకపోతే దొరకదు. లేదు అంటే మీరు ఎక్కడ ఉన్నా చెన్నైకి రీచ్ అవ్వండి. అక్కడి నుంచి చిదంబరం 230 కిలోమీటర్స్ ఉంటుంది. బై బస్ రావచ్చు. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఈ 3 సిటీస్ నుంచి వీక్లీ ట్రైన్ ఉంది. దాని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 12 PM, ఈవినింగ్ 5 PM to 10 PM వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు.
చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అక్కడ నేను వెళ్ళినప్పుడు అయితే అసలు క్రౌడే లేదు. స్టే కి టెంపుల్ సౌత్ గేట్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. booking.com, మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. గుడి పక్కనే కాబట్టి మీకు ఆటో కూడా అవసరం ఉండదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఫుడ్ కి నేను మాన్స్రో హోటల్లో చేశాను. నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. గుడికి 300 మీటర్స్ లోనే ఈ మాన్స్రో హోటల్ ఉంటుంది. మీరు ట్రైన్ లో వెళ్తే మినిమం 3000 రూపీస్ అవుతుంది టోటల్ బడ్జెట్ 2 days 1 night కి. సో రిటర్న్ కూడా ట్రైన్ బుక్ చేసుకోండి, లేదంటే చెన్నై వచ్చి అక్కడి నుంచి వచ్చేయచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫైనల్ గా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ లో రాధే ట్రావెలర్ పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.